నమస్తే అండి. ఈరోజు మనం మాట్లాడబోయే విషయం చాలా లోతైనది. మన జీవితంలో కొన్నిసార్లు ఒక విచిత్రమైన భయం మనల్ని వెంటాడుతూ ఉంటుంది. దానికి ఎలాంటి స్పష్టమైన కారణం ఉండదు. ఎలాంటి రీజన్ లేకపోయినా ఆ భయం మనలోకి వచ్చి మనతోనే జీవిస్తూ ఉంటుంది. మీ లోయర్ బ్యాక్ అంటే వెన్నెముక కింద భాగంలో ఎప్పుడూ ఒక బిగుతు లేదా టైట్నెస్ ఉన్నట్లు అనిపించవచ్చు మీకు. కానీ దానికి కారణం ఏంటో తెలియకపోవచ్చు. ఎలాంటి నిజమైన కారణం లేకపోయినా ఒక్కసారి అకస్మాత్తుగా కడుపులో ఏదో ఖాళీగా అనిపిస్తుంది. అలా అనిపిస్తూ ఉండొచ్చు మీకు. మన రోజువారీ జీవితానికి అడుగున ఎప్పుడూ ఒక చిన్న ఆందోళన నడుస్తూనే ఉంటుంది. ఆ ఫీలింగ్ మనకు మళ్ళీ మళ్ళీ ఒకటే చెబుతోంది: జీవితంలో ఏది పూర్తిగా సెటిల్ కాలేదు, ఏదో ఒక సమస్య రాబోతోంది అన్న భావన. బహుశా మీరు దీన్ని అర్థం చేసుకోవడానికి చాలా ప్రయత్నించుండొచ్చు. దీనిపై పుస్తకాలు చదివి ఉండొచ్చు, ఇతరులతో మాట్లాడుండొచ్చు, డిస్కస్ చేసుండొచ్చు, ప్రతి విషయంలోనూ ఆలోచించుండొచ్చు. ఎన్నోసార్లు మీకు మీరే ఇట్స్ ఓకే, అన్నీ బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్ అని చెప్పుకుని ఉండొచ్చు. కానీ ఆ ధైర్యం చెప్పుకున్న తర్వాత కూడా ఆ భయపు నీడ అలాగే మిగిలి ఉంటుంది. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఈ ఫీలింగ్స్ మీ ఆలోచనల్లో ఉండొచ్చు అని నేరుగా మీ శరీరంలో నివసిస్తాయి. ఆలోచనలలో మాత్రమే కాదు. అందుకే మనం ఈరోజు ఇక్కడున్నాం. ఈ సిరీస్లో గత వీడియోలో మీరు చూసి ఉంటే నేను ఏం చెబుతున్నానో వెంటనే కనెక్ట్ అవుతారు. ఈ వీడియోలో మనం మూలాధార చక్ర లేదా రూట్ చక్ర యొక్క యాన్సిస్ట్రల్ హార్ట్ డ్రైవ్తో పోల్చి మాట్లాడుకున్నాం. మన పూర్వీకులు అనుభవించిన సర్వైవల్ స్ట్రగల్స్, జీవన పోరాటాలు వారి నర్వస్ సిస్టంలో ఎలా ఎన్కోడ్ అయ్యాయో తెలుసుకున్నాం కదా. ఆ పాత అనుభవాలు మన జీవితంలో నియమాలుగా, భయాలుగా, కొరత భావనగా మారిపోతాయి. మన జీవితంలోని అత్యంత సంతోషకరమైన క్షణాల్లో కూడా ఆ కొరత భావన మన వెనకాలే నడుస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు ఛానల్కి ఈరోజే మొదటిసారి వచ్చినట్లయితే, ఈ కాన్సెప్ట్ మీకు పూర్తిగా కొత్తగా ఉంటే దయచేసి ఆందోళన పడకండి. ఇది పూర్తిగా ఓకే. ఈ సెషన్లో పాల్గొనడానికి మీకు ఎలాంటి ముందస్తు జ్ఞానం అవసరం లేదు. మీ లోపలున్న ఆ బిగుతు చాలు, మీ శరీరంలో ఉన్న ఆ టైట్నెస్సే చాలు. ఈరోజు మనల్ని ఈ వీడియో వరకు తీసుకొచ్చిన ఆ చిన్న ప్రేరణ ఒక్కటే సరిపోతుంది. ఈ మొత్తం సెషన్ కేవలం మీకోసమే రూపొందించబడింది. కానీ మనం హీలింగ్ను ప్రారంభించే ముందు మీలో ఒక చాలా ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. అది ఈరోజు మనం చేయబోయే హీలింగ్ ప్రాసెస్ను మీరు చూసే విధానాన్నే మార్చేస్తుంది పూర్తిగా. సాధారణంగా చాలామంది హీలింగ్ జర్నీలోకి తమ మైండ్ ద్వారా వస్తారు. వాళ్ళు తమ ఫీలింగ్స్ని కేవలం ఆలోచనలతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇప్పుడు నాతో పాటే ఉండండి. ముందుగా మీకు ఒక మెడిటేషన్ లాంటిది చేసుకుందాం. మీకు చాలా కంఫర్టబుల్గా అనిపించే ఒక పొజిషన్లో కూర్చోండి లేదా పడుకోండి. మీకు ఏది సపోర్టివ్గా అనిపిస్తే అదే ఎంచుకోండి. ఇప్పుడు మీ 2 చేతులను మెల్లగా తెరిచి ఉంచండి. అరచేతులు పైవైపు ఉండనివ్వండి. ఇది మీకు సహజంగా అనిపిస్తే మాత్రమే చేయండి. మీరు రెడీ కదా? ఇప్పుడు మెల్లగా కళ్ళు మూసుకోండి. మీ ముక్కు ద్వారా ఒక లోతైన నెమ్మదైన శ్వాసను లోపలికి తీసుకోండి. ఇప్పుడు మీ నోటి ద్వారా పూర్తిగా బయటకు వదిలేయండి. బలవంతంగా రిలాక్స్ అవ్వాలని ప్రయత్నించకండి. ఏదైనా ప్రత్యేకమైన భావనను అనుభవించాల్సిందే అని మీ మీద ఒత్తిడి పెట్టుకోకండి. జస్ట్ అలాగే మీ బాడీని గమనించండి.
ఈ ప్రస్తుత క్షణంలో మీ శరీరంలో పూర్తిగా ఉండండి. మీ శరీరం ఎవరూ అడగకపోయినా ఎన్ని సంవత్సరాలుగా ఎంత బరువును మోస్తూ వచ్చిందో గుర్తించండి. ఇప్పుడు చాలా మృదువుగా మీ అవేర్నెస్ని కిందికి తీసుకురండి. మీ హిప్స్ దగ్గరకు, మీ వెన్నెముక కింద భాగానికి, మీ కాళ్ళ వెనక భాగానికి మీ దృష్టిని తీసుకురండి. మీరు కూర్చున్న లేదా పడుకున్న ఉపరితలాన్ని ఆ భాగాలు ఎలా తాకుతున్నాయో గమనించండి. ఎలాంటి తీర్పులు లేకుండా, ఏదైనా సరి చేయాలనే ప్రయత్నం లేకుండా కేవలం గమనించండి. ఇక్కడ ఏది ఫిక్స్ చేయాల్సిన అవసరం లేదు. చాలా రోజుల తర్వాత బహుశా మొదటిసారి మీ శరీరంలోని ఈ భాగాన్ని గుర్తిస్తున్నారేమో, దానికి కృతజ్ఞత చెబుతున్నారేమో. ఒకవేళ అక్కడ ఏదైనా బరువుగా అనిపిస్తే, ఒక మసక నొప్పి ఉంటే, ఎప్పటికీ విడిపోని బిగుతూ ఉంటే, లేదా పూర్తిగా నంబుగా అనిపించి అది కూడా ఓకే. దానికి స్థలం ఇవ్వండి. అది ఎందుకు ఉందో వెంటనే అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. దాని మూలాన్ని వెతకాల్సిన అవసరం లేదు. కేవలం దాని నుండి ముఖం తిప్పుకోకండి. అది అక్కడ ఉండడానికి అనుమతినివ్వండి. ఆ అంగీకారం ఒక్కటే లోతైన హీలింగ్ను ప్రారంభిస్తుంది. ఇప్పుడు మీ శరీరంలోని ఆ మూల భాగాన్ని ఒక చిన్న ప్రశ్న అడగండి. ఎలాంటి తొందర లేకుండా కేవలం ఆసక్తితో అడగండి. నువ్వు ఇంతకాలం దేన్ని పట్టుకుని ఉంచుకున్నావు? ఈ స్థలంలో ఏ భావన ఇన్ని సంవత్సరాలుగా జీవిస్తోంది? చాలామందికి మూలాధార చక్రం నుండి మొదటగా పైకి వచ్చే భావన భయమే. పేరు పెట్టలేని ఒక లోతైన భయం. నా దగ్గర సరిపడా లేకపోవచ్చు అన్న భయం, అన్నీ చెడిపోవచ్చు అనే ఆందోళన. ఎంత కష్టపడి జీవితం నిర్మించుకున్నా లోపల మాత్రం ఎప్పుడూ సురక్షితంగా ఉన్నాననే ఫీలింగ్ రాకపోవడం. కొన్నిసార్లు ఇది ఎలాంటి కారణం లేకుండా వచ్చే ఒక సెన్స్ ఆఫ్ డ్రెడ్ ఎలా ఉండవచ్చు, లేదా ఎప్పుడు ఏదో తప్పు జరగబోతోందని అప్రమత్తంగా ఉండే అలసటగా ఉండొచ్చు. మీ లోపల ఏది పైకి వచ్చినా దానిని పైకి రానివ్వండి. దానిని అణిచేయకండి. అతి విశ్లేషణ చేయకండి. బహుశా మీ జీవితంలో మొదటిసారి ఆ భావనను పూర్తిగా చూడడానికి అనుమతినివ్వండి. ఇప్పుడు ఆ భావన గురించి ఒక ముఖ్యమైన సత్యం చెప్తాను. మీ లోపలున్న ఆ భయం మీ బలహీనత వల్ల పుట్టింది కాదు. దాని మూలంలో ఉన్నది మాత్రం ప్రేమ. మీ వంశం బతికేందుకు చేసిన పోరాటం నుండి పుట్టిన ప్రేమ. మీ పూర్వీకుల్లో ఎవరో ఒకరు చాలా భయపడ్డారు. ఆ భయం వారిని ఇలా చెప్పింది: ఈ హెచ్చరికను నా తరువాతి తరానికి అందించాలి, అప్పుడు వాళ్ళు సురక్షితంగా ఉంటారు అని. అది వాళ్ళు మీకు ఇచ్చిన రక్షణ. వాళ్లకు తెలిసిన అత్యుత్తమ ప్రేమ అదే. దానినే వారు మీకు బహుమతిగా ఇచ్చారు. మీరు కూడా దానిని ఎంతో నమ్మకంగా ఎన్ని సంవత్సరాలు మోస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు సమయం వచ్చింది. ఆ భయానికి చెప్పండి, ఇప్పుడైనా నువ్వు విశ్రాంతి తీసుకోవచ్చు. బహుశా ఈ మాటలను మీలో మెల్లగా ప్రవహించనివ్వండి. ఇది ఒక టెక్నిక్ మాత్రమే కాదు. ఇది మీకు మరియు మీ రూట్ చక్రాలో దాగి ఉన్న ఆ భయానికి మధ్య జరుగుతున్న ఒక నిజాయితీ గల సంభాషణ. మీ హృదయంతో చెప్పండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఇన్ని సంవత్సరాలు ఎవరు నీ మాట వినకపోయినా
ఇక్కడే ఉండిపోయినందుకు నన్ను క్షమించు. నిన్ను ఎలా వినాలో తెలియకపోయినా నా అజ్ఞానానికి క్షమించు. నన్ను ప్రతి అడుగులో సురక్షితంగా ఉంచడానికి నువ్వు చేసిన ప్రయత్నాలకు ధన్యవాదాలు. నా ప్రియమైన పూర్వీకులారా, మీ బాధను హీల్ చేసుకోవడం తెలియక ఈ హెచ్చరికను ప్రేమతో నాకు అందించినందుకు మీ అందరికీ నా నమస్కారాలు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. మీరు అనుభవించిన భయం, కష్టాలకు క్షమాపణలు కోరుతున్నాను. దానిని పూర్తిగా నాదే అని భావించి ఇన్ని సంవత్సరాలు మోసినందుకు నన్ను క్షమించండి. మీరు బతికి నిలిచినందుకే నేను ఈరోజు ఇక్కడున్నాను. అందుకు కోట్ల కృతజ్ఞతలు. మరియు నా ఈ ప్రియమైన శరీరమా, నా నడుము భాగమా, నా వెన్నెముక కింది భాగమా, ఇన్ని సంవత్సరాలు మౌనంగా ఈ బరువును మోసిన నా మూలమా, ఐ లవ్ యు. నువ్వు నాకు చెప్పాలనుకున్నది నేను అర్థం చేసుకోలేకపోయాను. ఐఎమ్ సో సారీ. నీ భావాలను పట్టించుకోకుండా ముందుకు పరుగెత్తినందుకు నన్ను క్షమించు. నేను వినడానికి సిద్ధమయ్యే వరకు ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసినందుకు ధన్యవాదాలు. ఈ మాటలు మీ శరీరంలోని ప్రతి కణంలో స్థిరపడడానికి కొంత సమయం ఇవ్వండి. ఈ అందమైన క్షణం నుండి వెంటనే బయటకు రావద్దు. మీ శరీరంలో ఏదైనా చిన్న మార్పు కనిపిస్తుందా అని గమనించండి. కొంచెం మెత్తదనం, ఇంకా లోతైన శ్వాస, లేదా హాయిగా ఉండే వెచ్చదనం ఏదైనా అనిపిస్తే దాన్ని గమనించండి. మీ లోపల దాగి ఉన్న ఒక పెద్ద ఒత్తిడి విడుదలైనట్టుగా అనిపిస్తే గుర్తుంచుకోండి, అది నిజమే. మీ నర్వస్ సిస్టమ్ మొదటిసారి మీ నుండి కరుణను, సాన్నిధ్యాన్ని స్వీకరించినప్పుడు వచ్చే స్పందన అది. విశ్రాంతి తీసుకోవడానికి మీరు దానికి ఇచ్చిన అనుమతి అది. ఒకవేళ మీరు నాతో వ్యక్తిగతంగా పని చేయాలనుకుంటే వాట్సాప్లో నన్ను సంప్రదించవచ్చు. మా వాట్సాప్ కమ్యూనిటీ లింక్ కూడా కింద ఉంది. ఇది చాలా సురక్షితమైన, ప్రశాంతమైన స్థలం. సో ఈ వీడియో ముగిసిన తర్వాత కూడా మీ హీలింగ్ జర్నీ అక్కడ కొనసాగుతుంది. 2 లింకులు డిస్క్రిప్షన్లో మీకోసం పెట్టాను. మీకు అవసరం అనిపించినప్పుడల్లా ఈ వీడియోకి తిరిగి రావచ్చు. రూట్ చక్ర హీలింగ్ అనేది ఒక రోజులో పూర్తయ్యే సంఘటన కాదు. ఇది మళ్ళీ మళ్ళీ మనలోకి తిరిగి వచ్చే ఒక అందమైన ప్రయాణం. ప్రతిసారి మీరు కళ్ళు మూసుకుని మీ శరీరాన్ని వినడానికి సిద్ధమైనప్పుడు పాత జ్ఞాపకాలు ఇంకొంచెం విడుదలవుతాయి. హీలింగ్ బలవంతంతో జరగదు. అది కేవలం మీ ప్రెజెన్స్ వల్లే జరుగుతుంది. సో మన తదుపరి నెక్స్ట్ వీడియోలో ఈరోజు ప్రారంభించిన ప్రయాణాన్ని ఇంకో మెట్టు ముందుకి తీసుకెళ్తాం. రూట్ చక్ర ఎనర్జీని కేవలం క్లియర్ చేయడమే కాదు, దాన్ని ఎలా యాక్టివేట్ చేయాలో కూడా నేర్చుకుందాం. అందుకే మా ఛానల్కి కనెక్ట్ అయి ఉండండి. మిస్ కాకూడదు కదా ఏ వీడియో కూడా. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీరు కేవలం రూట్ చక్ర మాత్రమే కాదు, మొత్తం 7 చక్రాస్ని హీల్ చేసుకోవాలి అని అనుకుంటే, అబండెన్స్ మరియు మేనిఫెస్టేషన్ కోసం ఉపయోగించుకోవాలి అని అనుకుంటే, నా ద ఆర్ట్ ఆఫ్ చక్ర అలైన్మెంట్ అనే కోర్స్ ఉంది, దాంట్లో జాయిన్ అవ్వచ్చు. దాని వివరాలు మీకు వాట్సాప్లో ఇవ్వబడుతుంది. వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. మీరు 1-on-1 హీలింగ్ చేయించుకోవాలి అనుకుంటే కూడా మీరు వాట్సాప్లో వచ్చి నన్ను కాంటాక్ట్ అవ్వండి. మీ చక్రాస్ నుంచి అని కాదండి, మీకు లైఫ్లో ఏ ప్రాబ్లం ఉందో దానికి
ఓవరాల్గా ఒక లైఫ్ కోచింగ్ చేస్తానన్నమాట. ఒక బ్లూ ప్రింట్ లాగా ఇచ్చేస్తాను మీకు, మీ లైఫ్ని మీరు ఎలా లీడ్ చేసుకుంటూ వెళ్ళాలి అనేది. సో చాలా బాగా మీకు అవేర్నెస్ వస్తుంది, మీ మిగతా లైఫ్ని మీరు ఎలా ఉండాలి అనేసి. సో దానికి మీరు వాట్సాప్లో వచ్చి కాంటాక్ట్ అవ్వండి. కాదండి, మీకు ఈ మూలాధార చక్ర ఏమైనా బ్లాక్ అయింది అనిపిస్తే దానికి రెడ్ జాస్పర్ అనే ఒక బ్రేస్లెట్, క్రిస్టల్ బ్రేస్లెట్ వేసుకోండి. రెడ్ జాస్పర్ అనే క్రిస్టల్ వేసుకోవచ్చు, లేదంటే టంబల్ పెట్టుకోవచ్చు, పిరమిడ్ పెట్టుకోవచ్చు, ఏదైనా యూస్ చేయొచ్చు. మీకు అలా రెడ్ జాస్పర్ క్రిస్టల్ ఇది బ్రేస్లెట్ కావాలి అని అనుకుంటే కింద మీరు డిస్క్రిప్షన్లో మా ఫోన్ నంబర్ కూడా ఉంది, ఆ నంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అంతేకాదు 7 చక్ర బ్రేస్లెట్ ఉంటుంది, 7 చక్ర క్రిస్టల్ ట్రీ ఉంటుంది, 7 చక్ర స్టంబల్స్ వస్తుంది, 7 చక్ర పెండ్యులం వస్తుంది, 7 చక్ర ఇది పిరమిడ్ వస్తుంది. ఏది కావాలన్నా యూస్ చేసుకోవచ్చు. దానికి కిందున్న పిరమిడ్ మీకు క్రిస్టల్స్కి ఏ నంబర్ కాంటాక్ట్ చేయాలి అని కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఆ నంబర్కి కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, ఇంతసేపు నాతో ఈ వీడియోలో ఉన్నందుకు. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ.